నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మన వీడియోలో అయితే చూపిస్తున్నాను. దీనికోసమని ముందుగా ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ బదులు నార్మల్ రైస్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ పన్నీర్కి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా దీనిలో యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతటిని కూడాను ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోకి మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. వీటన్నిటిని కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక హాఫ్ కప్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇందులో అయితే మనం ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్కి మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని అయితే తీసుకున్నాను. అవి ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పన్నీర్ ముక్కల్ని దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఈ మసాలా అంతా కూడాను పన్నీర్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అలాగే పన్నీర్ని మనం కలుపుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే పన్నీరు మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కసూరి మేతిని కూడా ఇలా రబ్ చేసి వేసుకోవాలి. మనకి ఇక్కడ కసూరి మేతి మంచి టేస్ట్ ఇస్తుందండి, తప్పకుండా దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను రైస్ని బాయిల్ చేయడం కోసమని కుక్ చేయడం కోసమని వాటర్ని అయితే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయడం మర్చిపోయానండి. ఒకసారి అది దీనిలో యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇలాగా వాటర్ మనకి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మొత్తం బిర్యానీ స్పైసెస్ అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను దీనిలో వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఇక్కడైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే రైస్ మనకి అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి, మనకి రైస్కి ఉడుకుతుంది కదా టేస్ట్ కోసం. అలాగే మనం నానబెట్టుకున్న రైస్ని అయితే దీనిలో వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ రైస్ మనకి 70-80% మాత్రమే కుక్ అవ్వాలి. ఇలా రైస్ మనం బ్రేక్ చేస్తే ఇలా రెండుగా విడిపోవాలండి. అప్పుడైతే మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు దీనిలో కొంచెం చల్ల నీళ్ళు వేసుకొని ఇలా ఒక స్ట్రైనర్తో వాటర్ ఏమీ లేకుండా వేరే బౌల్లోకి అయితే రైస్ అంతటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక కళాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 3 ఆనియన్స్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని పలుచగా కట్ చేసుకోవాలండి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు, మనకి ఎవరికైనా స్వీట్నెస్ ఇష్టం ఉన్న వాళ్ళు కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అలాగే అడుగు మందంగా ఉండేది తీసుకోవాలండి బాండి. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు ఇక్కడ నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం దమ్ పెడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అలాగే దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని, కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దీనిపైన ఇలా వేసుకొని మొత్తం రైస్ అంతా కూడాను దానిపైన పన్నీర్ పైన వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పుని, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ బిర్యానీకి మనకి బ్రౌన్ ఆనియన్స్ మంచి టేస్ట్ని అయితే ఇస్తాయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా దీనిపైన చల్లుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర అయితే అవైలబుల్గా రెడ్ కలర్ ఉంది, వేసుకున్నాను. మూత పెట్టుకుని ఆవిరి బయటికి పోకుండా గిన్నెతో అయితే వాటర్ అయితే పెట్టుకున్నానండి.
ఇక్కడ మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. సో చూసారు కదా, వాటర్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని అలా ఒక 15 మినిట్స్ పాటు విడిచిపెట్టేయాలండి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మనకి రైస్ అంతా కూడాను ఈవెన్గా కుక్ అవుతుంది. అలాగే మనకి చికెన్ కంటే కూడాను దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. వెజ్ లవర్స్ అయితే కూడాను ఎవరు దీన్ని విడిచిపెట్టరు. అలాగే మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చూడండి, ఇక్కడ పన్నీర్ కూడా బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అలాగే నేనైతే కొత్తగా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.